ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి యాక్షన్లోకి దిగారు. పోలవరం పర్యటనకు కూడా వెళ్లారు. ఇక పలువురు మంత్రులు కూడా తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించి సంబంధిత శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ గా మారారు. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు దగ్గరలోనే కొత్త ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఛాంబర్ కు సమీపంలోనే డిప్యూటీ సీఎం ఛాంబర్ ఉండాలని, ఆ రకంగా సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై క్లారిటీ వచ్చింది. జనసేన మంత్రుల కోసం సచివాలయంలోని 2వ బ్లాక్లో ఛాంబర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో జనసేన నుండి 3కి అవకాశం దక్కగా ఆ 3కి ఒకే బ్లాక్ లో ఛాంబర్ కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 2వ బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఉన్న 212 గది సిద్ధం చేశారు. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఛాంబర్లు కూడా ఆ బ్లాక్ లోనే ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉండనున్నాయి. మరోవైపు జనసేన మంత్రులు ఎవ్వరూ ఇంకా అధికారికంగా బాధ్యతలు స్వీకరించలేదు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ జూన్ 19వ తేదీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వెల్లడించారు. డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నియమించారు. ఇక శాఖల కేటాయింపు పైన జనసేనాని సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖల కేటాయింపు జరిగిందంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.